హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రిత వరల్డ్. టుడే రెసిపీ బెండకాయ మసాలా కర్రీ. బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒక్కసారి మసాలా వేసి కర్రీ చేయండి. 1/2 కేజీ బెండకాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడైనా మనం బెండకాయ కట్ చేసుకున్నప్పుడు జిగురుగా వస్తుంది కదా, ఆ కత్తికి మనం కొంచెం ఆయిల్ రాసుకొని కట్ చేసుకుంటే జిగురు అనేది రాకుండా ఉంటుంది. మసాలా పేస్ట్ కోసం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో ముక్కలు, వీడియోలో చూపిస్తున్న మసాలా అంతా వేసుకొని కొద్దిగా థిక్ పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన పాన్ పెట్టుకొని హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి బెండకాయ ముక్కలు మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న వేసుకొని స్టవ్ అనేది సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో కానీ హై ఫ్లేమ్ లో కానీ పెట్టుకోకూడదు. సిమ్ లో పెట్టుకుంటేనే బెండకాయ అనేది సాఫ్ట్ గా లోపల వరకు కుక్ అవుతుంది. మనం కర్రీలో తిన్నప్పుడు కమ్మగా ఉంటుంది, పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే పాన్ లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీ మనకు రైస్ లోకైనా చపాతీలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈసారి బెండకాయలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వెజ్ లో స్పెషల్ ఏదైనా చేయాలి అనుకుంటే ఈ బెండకాయ మసాలా కర్రీ సూపర్ ఆప్షన్. ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఏ కర్రీస్ లో అయినా కరివేపాకు ఫ్రెష్ ది వేస్తే కర్రీకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన వస్తుంది, కర్రీ అంత రుచిగా ఉండదు. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలా వేసుకొని ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని మనకి మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. మసాలా మనకి ఎలా ఫ్రై అయిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే మసాలా నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయినప్పుడు మనం ఇందులోకి 1 టీ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మసాలా మనం పచ్చిది వేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఒక 5 మినిట్స్ కంపల్సరిగా ఫ్రై చేసుకోవాలి. లేదంటే పచ్చివాసన వస్తుంది, తిన్నప్పుడు పచ్చిగా అనిపిస్తుంది. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఉప్పు కారం మంచిగా మసాలాకు పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకుంటే సూపర్ గా మనకి మసాలా అనేది రెడీ అవుతుంది. చూసారు కదా, మనకి ఇక్కడ పాన్ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇలా అయితే మనకి మసాలా అంతా పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు. లేదంటే మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని ఒకసారి మసాలా పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా బెండకాయ ముక్కలకి మసాలా పట్టేట్టు మిక్స్ చేసుకుంటే చప్పగా ఉండకుండా బెండకాయ ముక్కలు సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇందులోకి ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా మనకి ఎంత బాగుందో. ఇలా ఫ్రైగా అయినా కూడా తినేయొచ్చు. లేదు మనకు కొంచెం గ్రేవీగా కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై కర్రీ కూడా సూపర్ గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి ట్రై చేసేయండి. ఒక 10 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్నాక మనం గ్రేవీ కర్రీ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ వేసుకోకూడదు. కొంచెం వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం శనగపిండి వేసాం కాబట్టి మంచి థిక్ గ్రేవీ వస్తుంది. చపాతీలో తిన్నా కూడా చాలా బాగుంటుంది. కొంచెం వేడివేడి రైస్ లోకి కర్రీ వేసుకొని బెండకాయ ముక్కతో తింటే సూపర్ గా ఉంటుంది. తింటేనే తెలుస్తుంది అంత బాగుంటుంది రుచి అనేది. చూసారు కదా, చాలా థిక్ పేస్ట్ లాగా మనకి రెడీ అయింది కర్రీ. మరి నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటకాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.